నయా పైసా ఖర్చు లేకుండా నాల్కే మీద చక్కెర ఫ్యాక్టరీ కట్టినోడే నాయకుడు అని అన్నాడు మన తెలంగాణ రచయిత అలిశెట్టి ప్రభాకర్ అన్న. మరి కమ్మగా తీయగా మాట్లాడాలి, ఏం లేకున్నా ఏదో ఉన్నదన్నట్టు మత్పరియాలి. పబ్లిక్కి సేవ చేస్తేందుకే ఉట్టినాం, వాళ్ళ కోసమే మా జీవితం అనే లెవెల్లో మాట్లాడాలి. ఎన్నో విద్యలు తెలిసి ఉండాలి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాయ చేయాలి. అవసరమైతే దోస్తుని దుష్మన్ చేసుకోవాల్సి వస్తుంది, దుష్మన్ని దోస్తు చేసుకోవాల్సి వస్తుంది. రాజకీయంలో రాణించాలంటే ఎన్నో కళలుండాలి, అంతేగాని మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం అని అంటే నడుస్తుంది. గీ అక్క పేరు పావని. మొన్నటిదాకా సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ కాంట్రాక్టులు పర్సెంటేజ్ల గురించి కుల్ల మాట్లాడి పదవే పోగొట్టుకుంది ఆఖరికి. ఇంతకు ఏం మాట్లాడిందంటే, కాంట్రాక్ట్ నుండి మీకు తెలిసిన విషయం చెప్తున్నా నేను, 1%, 2%, 3% ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు వర్కులు చేసి కౌన్సిలర్ కి ఇస్తే అయిపోతుంది కదా. అర్థమైందా? సర్కార్ పనులు గుత్తకు పట్టిన కాంట్రాక్టర్లు కౌన్సిలర్లకు పర్సెంటేజీలు ఇస్తారట. ₹1,00,000 పనిచేస్తే 1000-2000 ఇస్తారు అని అనుకొచ్చింది. బాగా చెప్తా, ఎందుకు ఇయాలో కూడా చెప్పింది. కౌన్సిలర్ గా ఎన్నో ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళు కూడా. కనీసం వర్క్ అయినప్పుడు కనీసం 1-2% ఇవ్వకపోతే వాటిలో పని అయినప్పుడు కొబ్బరికాయలు కొట్టి మేము ఇన్ని వర్కులు చేస్తున్నాం, పొద్దుగాలైతే తిరుగుతున్నాం, ఎన్ని పనులు చేస్తున్నాం, అయినా ఇవ్వాలనే బాధ్యత వాళ్ళకు ఉండాలి. దాన్ని రాజకీయం చేసి అడుగుతున్నారు అనేది వాళ్ళకే విజ్ఞతగా వదిలేస్తుంది. మరి నువ్వు కూడా పర్సెంటేజీలు తీసుకుంటావా అక్క? ఉంటది, కానీ అది ఇస్తురా ఇయ్యలేదా అనేది నాకు తెలియదు. అది కాంట్రాక్టర్గా మా సార్ చూసుకుంటారు. నేను రాజకీయం మాట్లాడడం, సంథింగ్ మీటింగ్స్ అవి. పర్సెంటేజ్ల పని పెన్మిట్ చూసుకుంటాడట, అక్క రాజకీయాలు మీటింగ్లు చూస్తుందట. మీ తాన జరిగే సాటుమాటు వ్యవహారాల గురించి మైకు ముంగట గింత ఓపెన్ గా మాట్లాడితే ఎట్లా అక్క? అది ఇక్కడ సిరిసిల్లలే కాదు, రాష్ట్రంలో ఎక్కడికి ఏ మున్సిపాలిటీలకైనా 1-2% అది నడుస్తూనే ఉంటది కదా. ఈగేముంది, కొన్ని గంటలలోనే చైర్మన్ గిరికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పాపం పావనక్క, నిజాలు మాట్లాడితే ఎంత నిష్ఠూరమో తెలియనట్టుంది. పర్సెంటేజీలు కమిషన్లు ఎన్కట్స్ అందు ఉన్నాయే, అందరికి తెలిసిన సీక్రెటే. కానీ ఇట్లా ఓపెన్ గా ఏ లీడర్ మాట్లాడాడు. కోట్ల రూపాయలు తిన్నోళ్ళు శుద్ధ పూసలు లెక్క గప్పాలు కొడతా అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడినందుకు మాజీ అయ్యింది ఈమె. సిరిసిల్లాలు ఇట్లా జరిగితే రంగారెడ్డి జిల్లా చేవేళ్లలా దీనికి రివర్స్ లో జరిగింది. ఎలచ్చర్ల హామీలు తీరుస్తందుకు మీదికెళ్ళి పైసలు వస్తలేవు, గందుకే మా సొంత ఫ్లాట్ నమ్ముతున్నా కొనుండ్రి అని సాటింపేసింది జెడ్పీటీసీ మేడం. ఆమెనేమో లీడర్లకు పర్సెంటేజీలు వస్తాయంటది, ఈమెనేమో పబ్లిక్ కోసం నా ఆస్తి అమ్మేస్తున్నా అంటుంది. రాజకీయంలో ఉన్న ఈ ఇద్దరక్కలు ఒక పారి కలిసి ఒకరి సలహాలు ఇంకొకరు తీసుకుంటే అయిపోవు.